నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను బ్రహ్మిని. ఇక రాప్తాడు నియోజకవర్గంలో నేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత స్పందించారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగి లింగయ్య అనే వ్యక్తి చనిపోతే రాజకీయ హత్యగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే మాజీ ముఖ్యమంత్రి జగన్ పాపిరెడ్డిపల్లికి వస్తున్నారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో కుల రాజకీయాలకు వైసీపీ తెరలేపుతోందని ఆరోపించారు. ఇదే విషయానికి సంబంధించి ఈరోజు డిబేట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక డిబేట్ లో జాయిన్ అవుతున్నారు. మొదటగా రాగడి లక్ష్మణ్ రావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి. లక్ష్మణ్ గారు, మ్యూట్ లో ఉన్నారు, దయచేసి అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ అండి, లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. ఎస్ చెప్పండి, అసలు రాప్తార్లో రాజకీయం అయితే నిజంగా వేడెక్కింది. అంటే ఇన్ని రోజులు మాట్లాడని పరిటాల సునీత ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుందంటారు? మీ వర్షన్ ఏంటి? బ్రహ్మణి గారు, మీకు పెన్నున్న అతలకి, బిఆర్కే టీవీ వీక్షలకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. రామలింగయ్య అనే వ్యక్తి వైఎస్ఆర్ పార్టీ సభ్యులు, కార్యకర్త. ఆయన్ని కావాలని రాజకీయ కక్షల్లో భాగంగా ఆయన మీద మరో ఈ ఫ్యాక్షన్ ఆఫ్ దాడులు ఏవైతే ఉన్నాయో అర్హంగా కావాలని ఆయన్ని చంపడం జరిగింది. దానిపైన మా పార్టీ నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కూడా మరి కుటుంబానికి అందరూ కూడా వెళ్ళి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఆ భాగంగానే కార్యకర్తలకు అండగా ఉండాలని, కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని, కార్యకర్తలకి నిరంతరం నేనున్నానన్న భరోసా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మరో కుటుంబానికి భరోసా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరుగుతాము. అయితే ఆ స్థానిక ఉన్నటువంటి పరిటాల సునీత గారు కానీ, పరిటాల శ్రీరామ్ గారు వాళ్ళ వర్గం కానీ, వీళ్ళందరూ కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారే చేపించారని వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు పరిటాల రవి గారిని ఆ యొక్క పరిటాల రవి యొక్క మరణం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్రే ఉంటాయి. అతి శక్తివంతమైనటువంటి పరిటాల రవి పేరు వింటేనే చాలామందికి ఆ రోజుల్లో భయపడేవారు అని చెప్పి చాలామంది చెప్తూ ఉండేవారు. అటువంటి వ్యక్తికి ఆ మరణంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని మీరు భావించి నిజంగా అనుకుంటే పరిటాల రవి కన్నా మీరు శక్తివంతులు కాదు కదా. పరిటాల రవి కన్నా ఈ పరిటాల సునీత కానీ, పరిటాల రవి వాళ్ళ అబ్బాయి శ్రీరామ్ కానీ వీళ్ళు ఆయనకన్నా శక్తివంతులు అయితే కాదు కదా. ఇన్ని రోజులు మిమ్మల్ని ఎందుకు వదిలేశారు? ఒకటే చెప్తున్నామండి, ఇవన్నీ కూడా గాలి మాటలు తీసుకొచ్చి గాలి మాటలు మాట్లాడి ఏదో లబ్ధి చేకూరాలి, రాజకీయంగా ఆ నియోజకవర్గంలో మీ మీద ఇంకా సానుభూతి పెరగాలని చెప్పి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేయడం కరెక్ట్ కదా. మీకున్నటువంటి ఫ్యాక్షన్ కూడా పరిటాల రవికి ఎంతమంది శత్రువులు ఉన్నారో, పరిటాల రవికి ఆయన చేసినటువంటి మంచి చెడు మనం బేరే చేసుకుంటే చాలామంది శత్రువులు ఎక్కువ ఉంటారు. ఆ రోజున ఏదైతే మధ్యల చెరువు సూరి జరిగినటువంటి వాళ్ళ కుటుంబానికి వీళ్ళ కుటుంబానికి జరిగినటువంటి ఆ గంగుల భానుమతి ఎవరైతే ఆవిడ ఉందో వాళ్ళ కుటుంబానికి వీళ్ళ కుటుంబానికి జరిగినటువంటి ఈ ఫ్యాక్షన్ గొడవల్లో జరిగినటువంటి పరిటాల రవి హత్యను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం కరెక్ట్ కాదు. ఇది ఎందుకంటే పెద్ద స్థాయిలో, తారాస్థాయిలో జరుగుతున్నటువంటి ఫ్యాక్షన్లో సాధారణమైన చిన్న చిన్న కార్యకర్తలు బలి తీసుకోవడం, సాధారణమైన చిన్న చిన్న కార్యకర్తల మీద ఇటువంటి కక్ష సాధింపు చర్యలకి వెళ్ళి వాళ్ళని చంపించడం అనేది అయితే కరెక్ట్ కాదని మేము చెప్తాను. రోజున జగన్మోహన్ రెడ్డి గారు అందుకని ఎవరైతే అక్కడ స్థానిక ఇన్ఛార్జ్, స్థానిక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లింగయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడానికి వెళ్తూ ఉన్నారు. బ్రహ్మణి గారు ఖచ్చితంగా ఇక్కడ రాజకీయాలు అక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి సంఘర్షణని
రాజకీయంగా ఎందుకు చిత్రీకరిస్తూ ఉన్నారంటే ఆయన మా పార్టీ కార్యకర్త అండి. ఆయన మా పార్టీ సింపథైజరు, మా పార్టీలో తిరిగిన వ్యక్తి. మా పార్టీ కార్యకర్తకి ఈ రకంగా ఆ రాజకీయ కోణంలో ఆయన్ని హింసించి కొట్టి చంపేస్తే మా నాయకుడు ఆ బాధ్యత ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలని, అలాగే కార్యకర్తలకి అండగా నేను ఉన్నానమ్మా అని భరోసా ఇవ్వడం తప్పే ఉంది. అంతేగాని దీన్ని కూడా పెద్దగా రాద్ధాంతం చేసి వాళ్ళు చేస్తున్న రాజకీయం మేం కాదు. ఈ రోజున కార్యకర్తలకి భరోసా అండ కూడా అది మా బాధ్యత. మా పార్టీలో ఉన్నటువంటి మా కార్యకర్తలకు ఇచ్చిన ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తామండి. ఈరోజు మనం చూస్తే పరిటాల రవి గారు వాళ్ళ మిస్సెస్ ఎవరైతే ఉన్నారో సునీత గారు కానీ శ్రీరామ్ గారు కానీ వీళ్ళు ఆ యొక్క రాప్తాడు నియోజకవర్గంలో ఎంత మరి గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు, మనం అందరూ చూస్తూ ఉన్నాం. ఓకే. చాలా ప్రాంతం అంతా కూడా ఎప్పుడు చూసినా రక్తదానం పారేటట్టుగా వాళ్ళ యొక్క మాట తీరు కానీ ప్రొవోకేటింగ్ చేసే విధానం కానీ ఏదైనా ఒక ప్రజలకు మీరు గెలిచారు, ప్రజలకు మంచి చేయండి. మిమ్మల్ని నమ్ముకుని ఓట్లేసినటువంటి ఆ ప్రజలకి ఆ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళండి. మళ్ళీ ఆ పాతకాలం అయిపోయినటువంటి ఫ్యాక్షన్ని ముగిసిపోయింది, అంతమైపోయింది అనుకున్నటువంటి ఫ్యాక్షనిజాన్ని తట్టి లేపితే దానివల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతాయి. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని కదా రాయలసీమలో ఉన్నటువంటి ఫ్యాక్షనిజాన్ని ఎప్పుడో వదిలేశారు. అందరూ మంచి చెడులు తెలుసుకున్నారు. ఫ్యాక్షనిజం చేయడం వల్ల కుటుంబాలు పోతాయి, కుటుంబాలు దూరం అయిపోయి పిల్లలు అందరూ అనాథలు అయిపోతారు. ఈ యొక్క నిరంతర ప్రక్రియ కక్ష సాధింపు చర్యలు కరెక్ట్ కాదని చెప్పి చాలా మంది కూడా మన ఫ్యాక్షనిజాన్ని పక్కన పెట్టారు. ఈ తరుణంలో మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ అధికారంలోకి వచ్చిందని మీ పార్టీ అండదండలు చూసుకొని మమ్మల్ని ఎవరేం చేస్తారులే, మమ్మల్ని ఎవరేం చేయగలరులే అని చెప్పి మీరు ఎవరైతే మీ అపోజిషన్ పార్టీ లీడర్లు ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళని మీరు టార్గెట్ చేసి రోజుకొకరిని దాడి చేసి రోజుకొకరిని చంపేస్తుంటే ఎలా ఊరుకుంటారు? అంటే మీరు మీ అధికారంలో ఉన్నప్పుడేమో మీరు చచ్చిన పాములాగా మూలలో కూర్చున్న కొలుగులో దాక్కున్న ఎలకలాగా సైలెంట్గా ఉంటారు. మీరు అధికారంలోకి వస్తే మాత్రం రెచ్చిపోయి మా కార్యకర్తల మీద దాడి చేయడం, రెచ్చిపోయి మా కార్యకర్తలు చంపడం చేస్తూ ఉంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటా ఉన్నా. రాష్ట్రీయంలో ఖచ్చితంగా ఇటువంటి వ్యాక్సిన్ గొడవలు కానీ వ్యాక్సిన్ అనుదానించుకున్న రాజకీయాలకు అనుసంధానం చేసి ఈ యొక్క రాజకీయాలకి మా రంగు పులిమి చంపడం కరెక్ట్ కాదని చెప్పి ఇంకోసారి పరిటాల సునీత గారికి పరిటాల శ్రీరామ్ గారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇదే ధోరణి మీరు పాటిస్తే మాత్రం రాబోయే రోజుల్లో మన గట్టు పరిస్థితుల్లో మీకు ఉంటుంది. చాలా గట్టిగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి కూడా మీ ఎదుర్కొంటుందని దానికి అన్నిటికీ సిద్ధపడి ఉంటేనే మీ యొక్క ఈ ఫ్యాక్షన్ గొడవలు కానీ ఈ యొక్క ప్రొవోకేటింగ్ కానీ చేయాలని నేను కోరుకుంటానండి. ఓకే లక్ష్మణరావు గారు, ఓకేనండి. అలాగే ఇదే డిబేట్ లో జాయిన్ అవుతున్నారు ఓట్ల సురేంద్ర నాయుడు గారు జాయిన్ అవుతున్నారు, టీడీపీ స్పోక్స్ పర్సన్. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. నమస్తే మేడం గారు. ఓకే, అంటే పరిటాల సునీత వ్యాఖ్యలను చూసుకున్నట్లయితే గనక 2005లో జరిగిన ఈ హత్య జరిగితే మరి ఇప్పుడు ఎందుకు తెరలేపడం, అలాగే అప్పట్లో జగన్ కూడా సిబిఐ విచారించింది అని చెప్పేసి పలు కీలక వ్యాఖ్యలు కూడా చేయడం, అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు? రాజకీయంగా ఎందుకు ఇప్పుడు తెరలేపింది? మేడం, ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా చక్కటి సబ్జెక్ట్ మీరు తీసుకున్నారు ఈరోజు. నేను ఎందుకు అంటానంటే ప్రజలకు అందరికీ కూడా తెలియాలి ఎవరు ఫ్యాక్షనిస్టు, ఎవరు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు అనేది మనకు ప్రజలందరికీ కూడా తెలియాలి. అంటే కొంతమంది 2005 తర్వాత మెచ్యూర్ అయిన వాళ్ళు ఉంటారు, అంతవరదాకా కొంచెం చిన్న పిల్లలుగా ఉండే వాళ్ళు ఉంటారు. దాని తర్వాత ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు ఉండేవాళ్ళు ఈరోజు 25-30 సంవత్సరాలు వచ్చి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా తెలియాలి ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి అనేది. ఈరోజు ఏదైతే పరిటాల కుటుంబం అనేది ఒక బ్రాండ్, పరిటాల కుటుంబం అనేది పరిటాల అనేది ఒక బ్రాండ్. ఎందుకు ఈ మాట అంటానంటే, నేను ఎవరైతే పరిటాల శ్రీరాములయ్య ఉన్నారో, పరిటాల శ్రీరాములయ్య తాడిత పీడిత
అణగారిన వర్గాల కోసం ప్రాణాలే అర్పించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమకారుడు. ఆయనకున్నటువంటి సొంత భూమిని 1000 ఎకరాల పైసిలకు సొంత భూమిని తాడిత పీడిత పేద బడుగు బలహీన వర్గాల వారికి రాసిచ్చినటువంటి ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తిత్వం. ఆయనే ప్రజలకు దానం చేసి ప్రజా జీవితంలో ప్రాణాలు వదిలేశారు. దాని తర్వాత ఆయన బిడ్డ పెద్ద అబ్బాయి పరిటాల హరి గారు కూడా ఈ తాడిత పీడిత ప్రజల కోసమే ఆయన ప్రాణాలు వదిలేశారు. దాని తర్వాత ఏదైతే పరిటాల రవి గారిని గురించి ఈ దేశంలోనే తెలియనటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. ఒక బ్రాండ్ అంబాసిడర్ పరిటాల రవి గారు. దేనికి? ప్రజల కోసం, ప్రజల పక్షాన నిలబడి పనిచేసేదాని కోసం. ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఆయన ఈ ఎన్నికల్లోకి ఏదైతే ప్రజా జీవితంలోకి రాకముందు అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలను ఎదిరించడం కోసం ఒక పీపుల్స్ వార్తో కూడా పనిచేశారు. పనిచేసిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకి రాజకీయాల్లోకి అడుగుపెట్టి, రాజకీయాల్లో మీరు అడవుల్లో ఉండి ప్రజలకు న్యాయం చేయలేరు, మీరు నాతో కూడా చేతులు కలపండి, రాజకీయాల్లోకి రాండి, ఎంతో మందికి మీరు సేవ చేయొచ్చు అని చెప్తే ఆయన పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి దాని తర్వాత కార్మిక మంత్రిగా వివిధ శాఖలు నిర్వర్తించినటువంటి వ్యక్తి. ఎంతో అభివృద్ధి పదంలో అనంతపురం తీసుకెళ్లినటువంటి ఘనత ఆయనకు ఒక్కడికే దగ్గుతుంది. దాని తర్వాత ఆయన ఎదుగుతున్నటువంటి క్రమంలో ఓర్వలేనటువంటి ఈ వైసీపీ కాంగ్రెస్ నాయకులు ఏదైతే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పరిటాల రవి ఉంటే మన ఆటలు సాగవు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టోటల్ అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వేవుతో కాంగ్రెస్ వేవ్ ఉంది, అందరూ గెలిస్తే ఆ రోజు కూడా అనంతపూర్లో 12 సీట్లు తెలుగుదేశం గెలిచింది. ఆ తెలుగుదేశం గెలవడానికి కారణం ఎవరు? రవీంద్ర గారు. అంటే రవీంద్ర గారు చేసినటువంటి ఒక గొప్ప పనుల వల్ల గెలవగలిగారు. అది ఓర్చుకోలేనటువంటి రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు ఈరోజు వైసీపీ అధ్యక్షుడు, ఆయన మీద కుట్రల బండి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పుడు నాకు తెలిసి మన లక్ష్మణ్కి తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ 306 మంది నా దగ్గర ఫిగర్స్తో పాటు ఉన్నాయి. 306 మందిని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 6 సంవత్సరాల అధికారంలో పొట్టను పెట్టుకున్నారు. 306 మంది తెలుగుదేశం పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని పొట్టను పెట్టుకున్నారు. అది రక్త చరిత్ర అంటే. ఇది కాదు. పరిటాల సునీతమ్మ 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్నారు, మంత్రిగా ఉంటారు. మంత్రిగా ఉండి ఏ రోజైనా ఒక్క రోజైనా సరే ఎక్కడైనా ఫ్యాక్షన్ గొడవ అనేది కనిపించిందా? అయితే వైసీపీ అంటుంది సురేంద్ర నాయుడు గారు ఫ్యాక్షన్ ని మళ్ళీ ఎందుకు తెరలేపుతున్నారు? రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కన్నా హామీలు ఏవైతే ఇచ్చారో అవి అమలు చేయాలి కానీ ఇటువంటి వ్యాఖ్యలు సరికాదు కదా అని చెప్పేసి కూడా వైసీపీ ఓవైపు ఆరోపిస్తుంది. మరి దానికి మీ వర్షన్ ఏంటి? అదే చెప్తాను మేడం. ఇప్పుడు మీరు ఎప్పుడో చనిపోయినటువంటి లేదు ఎవరో ఒక వ్యక్తి చనిపోయాడు, చనిపోయిన దాన్ని మీరు తెలుగుదేశం పార్టీకో లేదా పరిసరాల కుటుంబానికో ఎందుకు దొరుకుతున్నారు? సరే మీరు పరామర్శించాలా? పరామర్శించే ముందు మీరు ఆ గడ్డ మీద అడుగుపెట్టే ముందు మీరు చేసినటువంటి అకృత్యాలు, అదేవిధంగా తోపుదుత్తి బ్రదర్స్ ఉన్నారు అక్కడ. తోపుదుత్తి బ్రదర్స్ లాస్ట్ 5 సంవత్సరాలలో మా తెలుగుదేశం కార్యకర్తలను ఎంతమందిని పొట్టను పెట్టుకున్నారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, మహిళలను ఎంతమంది ప్రాణాలను పోగొట్టారు, దానికి సమాధానం చెప్పాలి కదా. దానికి సమాధానం చెప్పి వెళ్ళాలి. మీరు ఆ గడ్డ మీద అడుగు పెట్టాలా? ఇప్పుడు 5 సంవత్సరాలు మీరు అధికారాన్ని ఎలగబెట్టారు కదా. ఆ రోజు చనిపోయిన వాళ్ళని ఎవరినైనా పరామర్శించారా? ఆ రోజు మాత్రం ఎవరిని పరామర్శించాలా? ఈ రోజు అధికారం పోయిన వెంటనే మీకు అన్ని గుర్తొస్తాయి. ఇప్పుడు అంతెందుకండి మేడం గారు. ఇప్పుడు పరిటాల శ్రీరాములయ్య తన సొంత భూమిని 1000 ఎకరాలు ప్రజల కోసం ఇచ్చారు. ఈయన ఎన్ని ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా
వైఎస్ ఫ్యామిలీ అంతా కూడా ఎంతమంది ప్రజలకు ఎంత భూములు ఇచ్చారండి వీళ్ళ భూములు ఇవ్వకపోగా ప్రజల ఆస్తుల్ని కడప ఐఐటి పక్కలో ప్రజల ఆస్తుల్ని దాదాపు 300 ఎకరాలు వీళ్ళు దొబ్బేశారు. అసెంబ్లీలో అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒప్పుకున్నాడు, మా తండ్రికి తెలుసో తెలియకుండా మా ఆధీనంలో ఉంది ఈ భూమి, మీరు చెప్పారు కాబట్టి నేను ప్రభుత్వానికి సరెండర్ చేస్తాను అని చెప్పి. కానీ సరెండర్ చేయలే, ఇడుపుల ఫైల్ సరెండర్ కూడా చేయలేదు ఈ రోజుకి కూడా. అంటే ఇంత ఆస్తులు మీరు దొబ్బేశారు అంటే మీ యొక్క క్రెడిబిలిటీ అది. అంటే ప్రజల ఆస్తులు తినడానికి మాత్రమే మీరు అధికారం కావాలా, అన్ని కావాలా? అదే పరిటాల కుటుంబానికి ప్రజల కోసం పనిచేసి సొంత ఆస్తుల్ని ప్రజలకు పంచిపెట్టేదానికి పరిటాల కుటుంబం ఉంది. మీరు అన్నిటికీ సమాధానం చెప్పి రాండి. ఇప్పుడు మేము 5 సంవత్సరాలు ఎవరైనా అడుగు ముందుకేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద మాట్లాడాలంటే కనీసం ఒక పోస్ట్ పెట్టినా ఎత్తు లోపలేసేస్తూ ఉంటుంది. మేము ఆ విధంగా చేయట్లేదు కదా, స్వేచ్ఛగా వదిలేసాం కదా మిమ్మల్ని. ఏదన్నా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమం చేస్తే ఎండగట్టమంటున్నాం, చెప్పమంటున్నాం, మంచి సలహా ఇమ్మంటున్నాం, మంచి సలహాలు కూడా ఇవ్వండి అంటున్నాం. మీరు సలహాలు ఇవ్వరు, ప్రజల పక్షాన పోరాటం చేయరు. మీకు 11 మంది ఇస్తే ఆ 11 మంది అసెంబ్లీకి వెళ్ళరు, ఏమి చేయరు. ఈ విధంగా ఎవరు ఒకరు చనిపోయినారంటే దాన్ని శవ రాజకీయం చేస్తారు. అంటే మన పార్టీ అదే కదా, శవాల మీద పుట్టి శవాల మీద పెరిగి శవాల మీద మనుగడ సాగించిన పార్టీ కదా. ఆ పార్టీకి శవాలు మాత్రమే కనపడతాయి. శవం పడినప్పుడు మాత్రమే యలహంక ప్యాలెస్ నుండి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడతాడండి ఈ జగన్మోహన్ రెడ్డి. శవం పడలేదు, ఆయన యలహంక ప్యాలెస్ లో ఉంటాడు. శవాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదేదో పెద్దవాళ్ళు సామెత చెప్తారే, శవాల మీద పేలాలు ఏరుకునే రకమని. ఆ విధంగా శవరాజకీయం ఎందుకు చేస్తారు? మీరు 11 ఇచ్చారు, మీరు చెప్పుకుంటా ఉంటారు కదా మాకు 40% ఇచ్చారు ఓటింగ్ అనేసి. మీకు 40% ఓటింగ్ ఇచ్చిన ప్రజలు వాస్తవం. మీరు 40% ఇచ్చినటువంటి ఆ ప్రజల కోసం పోరాటం చేయండి పోరాటం చేయండి. ప్రజలే ఏదన్నా ప్రభుత్వం వ్యతిరేక కార్యక్రమాలు చేసిందంటే ఆ కార్యక్రమాలను ఎండగట్టండి ప్రజల్లో. అంతేగాని మీరు ఏదో ఎవరో ఒకరు చనిపోయినారని చెప్పి ఆడిపోయి రాజకీయం చేయొద్దు. ఇప్పుడు సునీతమ్మ కూడా ఏం చెప్తా ఉంది, నువ్వు ఆడికి రావద్దు అని చెప్పట్లే, రా, అన్నిటికీ సమాధానం చెప్పు. తోపు దుత్తి పదర్శం లాస్ట్ 5 సంవత్సరాల్లో ఎంతమంది ప్రాణాలను హరించారు, వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలను కూడా అడుగు, చెప్పు. వాళ్ళని కూడా ఎవరైతే వాళ్ళకు బాధ్యులు అయిపోయినారో వాళ్ళని కూడా పరామర్శించమంటా ఉంది. పరామర్శించు. రేపు మీరు పరామర్శించేటప్పుడు ఈ రోజు పోతారు, పరామర్శించే చేతులు దులుపుకొని రాకూడదండి. ఎవరైతే ఆ బాధ్యత కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా చెయ్యి ఆర్థిక సహాయం. మరి చేయలేం మనకు అది చేత కాదు, రాజకీయం చేయడం మాత్రమే చేత వస్తుంది వీళ్ళకి. ఓకే సురేందర్ గారు, అలాగే మాల కొండయ్య గారు ఉన్నారు, బీజేపీ స్పోక్స్ పర్సన్. నమస్కారం అండి. నమస్తే. రైట్, ఎవరు అడ్డుకుంటారో చూస్తామని చెప్పేసి కూడా తూపుదుర్తి ప్రకాష్ రెడ్డి అయితే కౌంటర్ అయితే వేయడం జరిగింది. అంటే పాటేల సునీత చెప్పడం జరిగింది, అంటే మేము తలుచుకున్నట్లయితే హెలికాప్టర్ని కూడా అక్కడ దిగకుండా చేస్తాం అని చెప్పే దానికి కౌంటర్ ఇచ్చారు తూపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఏ విధంగా చూసుకోవాలంటారు? మేడం గారు నమస్తే. ముందుగా మీకు, అదేవిధంగా డిబేట్లో ఉన్నటువంటి పెద్దలకి, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇవాళ జరుగుతున్నటువంటి రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా అభివృద్ధి వైపు వెళ్తుంది. ఈ 2 విషయాలు మనం చూసినట్లయితే నేను చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మీ ద్వారా ప్రజానికానికి తెలియజేయాలనుకుంటున్నాను. అదేవిధంగా రాజకీయ అంశాన్ని గతంలో రాయలసీమ రత్నాల సీమ అని చెప్పి పెద్దలందరూ కూడా ఎంతో అద్భుతంగా చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు రాజకీయాల్లో మార్పు, పూర్వం చాలామంది రాయలసీమ అనగానే రాజకీయ వ్యవస్థను ఒక విధంగా చూసేవారు. కానీ ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ విధానంలో చాలా మార్పు రావాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా 5 సంవత్సరాల ప్రభుత్వం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల్లో వారికి ఇచ్చినటువంటి తీర్పు చాలా స్పష్టంగా 5 సంవత్సరాల తీర్పు 11 స్థానాలకు ఇచ్చినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. కానీ నేను అడిగేది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ పార్టీ నాయకుల్ని కానీ, అయ్యా మీరు ప్రతిపక్ష పాత్ర పోషించండి, ప్రతిపక్షంలో కూర్చోండి, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి,
రాయలసీమ కానివ్వండి, ఉత్తరాంధ్ర కానివ్వండి, కోస్తా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో సూచన చేస్తూ మీరు పర్యటనలు చేయండి. ఎవరు దానికి అభ్యంతరం చెప్పే పరిస్థితి ఉండదు. కానీ మీరు ప్రజల్లోకి వెళ్లకుండా, అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష పాత్ర అంటే భయపడుతూ మీరు గత 5 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం యొక్క విధానాన్ని మనసులో మీరు గుర్తు చేసుకుంటూ ప్రజలకు దూరంగా ఉంటూ అప్పుడప్పుడు ఏదో ఒక గొడవ కోసమో లేదా అక్కడేదో ఒక కార్యకర్తని పలకరించాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి అక్కడ రాద్ధాంతం చేయడం కోసమో రాజకీయాలు చేయకోకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూచుకు వెళుతుంది కాబట్టి అవసరమైతే మీరు అభివృద్ధిని గతంలో 5 సంవత్సరాలు మీరు పక్కన పెట్టారు. ఆ పక్కన పెట్టినటువంటి విషయం కూడా గుర్తు చేసుకొని అభివృద్ధికి సలహాలు ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని స్వాగతించండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం చాలా చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం అన్నీ కూడా తీసుకెళ్తుంది. ప్రతి జిల్లాలో కూడా అభివృద్ధి పెద్దపీట వేస్తున్నారు. ఇవాళ రాయలసీమలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానివ్వండి, కూటమి నాయకత్వం కానివ్వండి, ప్రజల సంక్షేమమే మొదటి ఆలోచన, ప్రజల అభివృద్ధి మొదటి ఆలోచన, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మొదటి ఆలోచన. పరిశ్రమలు తీసుకురావడంలో కానివ్వండి, లేకపోతే నిరంతరము ఎవరైతే వలసలు వెళ్తున్నటువంటి వారిని కట్టడి చేసి వారికి పని కల్పించడంలో కానివ్వండి, పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు కల్పించడంలో కానివ్వండి, రాయలసీమ మళ్ళీ రత్నాలసీమ కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హత్య రాజకీయాలు కానివ్వండి, లేకపోతే కుల రాజకీయాలు కానివ్వండి, మత రాజకీయాలు కానివ్వండి, ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడుతున్నటువంటి తీరుని చూస్తే ఇండియా కూటమితో చేతులు కలిపి ఏవైతే మాట్లాడుతున్నారో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మీరు ప్రజలకు ఇప్పటికైనా ఏమైనా సేవ చేస్తే వచ్చే ఎన్నికల్లో కనీసం గుర్తిస్తారు. లేకపోతే మీ యొక్క పార్టీ, మీ యొక్క నాయకత్వం బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే కొండే గారు, వైసీపీ అంటుంది ఫ్యాక్షన్ మళ్ళీ ఎందుకు తెరలేపుతున్నారు? ఏవైతే హామీలు ఇచ్చారో అవి అమలు చేసి ప్రజల శ్రేయస్సు గురించి, ప్రజా సమస్యల గురించి ఆలోచించాలి. కానీ మళ్ళీ ఎందుకు ఫ్యాక్షనిజాన్ని రెచ్చగొట్టే వైఖరిని, రెచ్చగొట్టే మాటల్ని ఎందుకు తెరలేపుతున్నారు అనేది వైసీపీ వాదన. ఇప్పుడు వైసీపీ నాయకులకు ఆ వాదన కాక వేరే వాదన రాదండి. ఎందుకంటే వారు ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలన చేయమని ప్రజలకు ఇస్తే కుల రాజకీయాలు, మత రాజకీయాలు, లేకపోతే ఎక్కడైతే ఏదైనా చిన్న విషయం జరిగితే దాన్ని రాద్ధాంతం చేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి వైసీపీ ప్రభుత్వం కానివ్వండి, వైసీపీ పార్టీ కానివ్వండి, వారి ఆలోచన అంతా ఆ వైపే ఉంటుందన్న విషయం చాలా స్పష్టంగా మనం చూస్తాం. ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు అనే పేరుతోటి విశాఖపట్నం ద్వారా ఆ ఏరియాలో పెద్ద ఎత్తున గొడవలు పెట్టి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టారు. కోస్తా ఏరియాల్లో రకరకాలుగా ఆలోచనలన్నీ కూడా ప్రజల మధ్యలో తీసుకొచ్చి ఆందోళన చేశారు. రాయలసీమలో ఏదో జరిగిపోతుందని చెప్పి అక్కడ జనాన్ని రెచ్చగొడుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఏదో విధంగా ఇవాళ ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలని విపరీతంగా నిధులు తీసుకొచ్చి కేంద్రం నుంచి కానివ్వండి, ప్రజలు రాష్ట్రంలో పన్నులు కట్టిన నిధులు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుంది. ఈ అభివృద్ధి ప్రజలకి కనిపించకుండా రాద్ధాంతం చేయాలనేటటువంటి వైసీపీ ఆలోచనని పక్కన పెట్టాలి. నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతున్న విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ తెలుసుకునే ఓపిక లేకపోతే ఆయన పర్యటనల ద్వారా కేవలం విమర్శలు చేయాలనుకుంటే మేము ఒక ప్రణాళిక పరంగా జరుగుతున్న అభివృద్ధిని తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏవైనా ఓపెన్ స్టేజ్ మీదకి ఒక అభివృద్ధి మీద చర్చకి వైసీపీ ప్రభుత్వం కానీ, వైసీపీ పార్టీ కానీ, లేక జగన్మోహన్ రెడ్డి గారు కానీ వస్తారేమో మేము ఛాలెంజ్ చేస్తున్నాం. రైట్ కొండయ్య గారు, అలాగే లక్ష్మణ్ రావు గారు. బ్రాహ్మణి గారు, ఎస్, మనం ఓట్ల సురేంద్ర గారు ఇందులో మాట్లాడినారు. పరిటాల సునీత గారు రమ్మన్నారండి, మీరు తలుచుకుంటే మీరు హెలికాప్టర్ కూడా దిగలేరు. నేను అదే చెప్తున్నానండి, మీరు పరిటాల రవి కన్నా బలవంతులు కాదు, శక్తివంతులు కాదు. పరిటాల రవి కన్నా ప్రజాదరణ ఉన్నటువంటి పరిటాల రవి గారు భార్య అవ్వచ్చు. పరిటాల రవి గారి యొక్క ఆయన మరి ఏ రకంగా అయితే వాళ్ళే చెప్తూ ఉన్నారు, ప్రజల కోసం పాటుపడ్డారని, 1000 ఎకరాలు ఇచ్చేసారని ఏదో చెప్తూ ఉన్నారు. అది ఏం జరిగిందనేది పక్కన పెడితే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు కన్ను ఎర్ర చేస్తే నిజాలు తమ్ముడు అవి నేను తప్పు మాట్లాడను. నేను అదే అన్నానన్న. ఇప్పుడు నేను అది మీరు తప్పు అన్నారు, తప్పు మాట్లాడారని నేను అనలేదు కదా. ఈరోజు నేను అన్నది ఏంటంటే
నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలి, ఫ్యాక్షన్గా ఆలోచించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే పట్టాల రవి గారు ఆ కుటుంబం ఎవరు కనబడరు కదా. నిజంగా కక్ష సాధింపు రాజకీయాలు చేయాలనుకుంటే, లేదా రవి గారి కుటుంబం మీద జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్గా చేయదని అనుకుంటే, అటువంటిది ఏం లేదండి. మీకు మీరు ఆపాదించుకొని ఈ రోజున పరిటాల సునీత గారు కానీ, ఆయన వాళ్ళ అబ్బాయి శ్రీరామ్ గారు కానీ ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదన్నాను. ఇప్పుడు ఈ రోజున మా కార్యకర్తని అక్కడ కొట్టి చంపారు కాబట్టి ఆ కుటుంబానికి పరామర్శించి వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళు ఓదార్పు చేయడానికి వెళ్తూ ఉన్నారు. దాన్ని మీరు ఏ రకంగా వస్తారు, ఏ రకంగా మీరు ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తారంటే, మీరు ఏ రకంగా మా కార్యకర్తలు చంపుతారు, ఏ రకంగా మళ్ళీ అక్కడ ఫ్యాక్షన్ పుంజుకోవడానికి మీరు మళ్ళీ ఇవన్నీ కూడా పాత కక్షలన్నీ తీసుకొస్తారు బయటికి. మళ్ళీ మీరే అన్నారు ఇక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పట్టాల రవి గారు వల్ల ఇబ్బంది అయిపోద్దేమో, ఆయనకి ప్రపంచంలోనే పట్టాల రవి పేరు తెలియని వాళ్ళు ఎవరున్నారండి. పట్టాల రవి గారు టీడీపీలోనే కదా ఉన్నారండి. పట్టాల రవి గారు టీడీపీలో ఉన్నప్పుడు పార్టీ ఎవరి చేతిలో ఉందండి? చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే కదా ఉంది. కాస్తో కూస్తో ఎవరికి భయం వేస్తుంది? చంద్రబాబు నాయుడు గారికి భయం. మేము ఈ రోజు కూడా, మేమే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటా ఉన్నా, ఈవెన్ మీ టీడీపీ పార్టీలో ఉన్నటువంటి మెజారిటీ పీపుల్, నా తెలిసినంత వరకు 99% పీపుల్ కూడా చంద్రబాబు నాయుడు గారే హత్య చేయించారని అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా పట్టాల రవి అనే వ్యక్తి అధికారం ఎవరు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది తమ్ముడు. అధికారంలో ఎవరున్నప్పుడు ఏముందన్నా? ఎవరు అధికారంలో ఉన్నప్పుడు హత్య జరిగింది ఏంటున్నా? హత్యలు చేయడానికి నాకు డౌట్ వచ్చింది. రేపులు చేయడానికి. లక్ష్మణ్, నువ్వు చెప్పినప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. అధికారం అప్పుడు చంద్రబాబు గారు ఉన్నారా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారా, ఎవరున్నారు అధికారంలో? నేను అదే చెప్తాను కదన్నా, అధికారంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చూసి మీరు వేసిన స్కెచ్ అది, మీరే సుపారించి నేను అదే అన్నా. అది రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి, జగన్మోహన్ రెడ్డి గారికో, రాజశేఖర రెడ్డి గారికో ఆపాదించాలన్నప్పుడు కదా. చంద్రబాబు నాయుడు గారు తెలివైనాడండి, తెలివైనాడు కాబట్టి చెప్తా ఉన్నాం కదా. సురేందర్ నాయుడు గారు కన్క్లూడ్ చేయండి, నేను ఒక బ్రేక్ తీసుకుంటాను, తర్వాత కంటిన్యూ చేద్దాం. చెప్పండి సురేందర్ నాయుడు గారు. అలాగేమ్మా, నేను అదే చెప్తా ఉన్నా. ఇక్కడ కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అడ్డుగా ఉంటాడని, రేపొద్దున చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా ఆయన రాష్ట్ర సీఎం గా తెలుగుదేశం పార్టీ తరఫున పట్టాల రవి గారు ఉంటారని ఆలోచన విధంతో చంద్రబాబు నాయుడు గారు చంపించి ఉండొచ్చు. ఓకే చెప్పండి. ఇప్పుడు లక్ష్మణ్, నాకు అప్పుడు రవి గారు చనిపోయినప్పుడు లక్ష్మణ్ వయసు ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ నువ్వు చిన్నపిల్లోడుగా ఉంటావు లక్ష్మణ్. నీ వయసు నాకు కరెక్ట్ గా ఐడియా లేదు. అయితే నేను అనుకునేది అయితే 2005లో చనిపోయారా? రవి గారు 2005లో చనిపోయారా? 2000, అవును 2005. నీ వయసు ఎంతమ్మా అప్పుడు? 2005లో నేను 10th క్లాస్ అవుతున్నాను. 10th క్లాస్ నీ వయసు. నేను 2005లో రాజకీయంలో ఉన్నా. 2005లో నేను రాజకీయంలో ఉన్నా. రాజకీయంగా ఏం జరిగింది, ఎలా జరిగింది పూర్తిగా నాకు విషయాలు తెలుసు తమ్ముడు. నేనేమనుకుంటా అంటే, మామూలుగా నీ డిబేట్ లో నువ్వు కరెక్ట్ గా నిజాలు మాట్లాడతావు అని నేను ఎప్పుడు నీకు అడ్డం రాను. ఏదైనా కూడా నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది, పర్ఫెక్ట్ గా మాట్లాడతావు అని అడ్డం రాను. ఈ రోజు ఎందుకో కొంత డిబేట్ అయ్యావు ఈ సబ్జెక్టు. అంటే నీకు ఒకవేళ ఈ రవి గారి గురించి, రవి గారు ఎలా చనిపోయారు అనేది ఏమన్నా తెలియక మాట్లాడావా, లేదంటే మీ పార్టీని ఓన్ చేసుకోవాలని మాట్లాడావా నాకు తెలీదు. అది నీకు వ్యక్తిగతం. నీ విజ్ఞప్తి వదిలేస్తున్నా. ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, పరిటాల రవి గారు డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి మీడియా ముందే చెప్పారు, నాకు ప్రాణహాని ఉంది, నాకు ప్రాణహాని పలాని మంగళకృష్ణ, అదేవిధంగా ఆ మంగళకృష్ణ వచ్చి జగన్మోహన్ రెడ్డికి దగ్గర అనుచరుడు, వీళ్ళిద్దరి వల్ల నాకు ప్రాణహాని ఉంది. రాజశేఖర్ రెడ్డి పూర్తిగా నాకున్నటువంటి భద్రతను పూర్తిగా తీసేశారు. మీనా అనేటువంటి అడిషనల్ ఎస్పీ, ఆ రోజు మీనా అండర్లైన్ చేసుకో, ఇవన్నీ నేను మాట్లాడేటువంటి అత్యసత్వం, నువ్వు గూగుల్లో కొడితే వస్తుంది. మీనా అనేటువంటి అడిషనల్ ఎస్పీ నా ఇంట్లోకి వచ్చి ప్రతి అంగుళము గాలించి నా ఇంట్లో ఏమీ లేదని వెళ్తూ అయినా భద్రత తీసేశారు. ఈ భద్రత తీసేశారు అంటే నాకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి అని చెప్పి, ఒకవేళ నేను చనిపోతే దీనికి ప్రధాన కారణం మంగళకృష్ణ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీడియాకి ఇచ్చాడు ఆ రోజు.
ఓకే. పార్టీ ఆఫీస్కి వచ్చి పార్టీ ఆఫీసులో మీటింగ్ జరిగితే పార్టీ ఆఫీసులో మీటింగ్ జరిగి పార్టీ ఆఫీస్ నుండి బయట వచ్చిన తర్వాత మొద్దు సీను అనేవాడు ఆయన మీద కాల్పులు జరిపారు. ఇది జరిగింది ఆ రోజు. దాని తర్వాత 306 మంది, మీరు డేటా చూసుకోండి, 306 మందిని వైఎస్ రాజశేఖర రెడ్డి 6 సంవత్సరాలు అధికారంలో ఉంటే మా కార్యకర్తల్ని 306 మందిని మేము ప్రాణాలు అర్పించేసినాం వీళ్ళ ఫ్యాక్షన్ ఇష్కు. ఆ రోజు ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఆ రోజుటి వరకు అభివృద్ధి సంక్షేమం ఒక విధంగా పోయేది. రాజశేఖర రెడ్డి ఏ రోజైతే ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజు నుండి కచ్చలు కార్పణ్యాలు పరాకాష్ఠకు చేరిపోయాయి. ఈ హత్యా రాజకీయాలు అనేది పరాకాష్ఠకు చేరిపోయాయి. ఆ పరాకాష్ఠకు చేరిపోయినటువంటి దాన్ని మళ్ళా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ట్యాక్స్ అన్ని పూర్తిగా కూకట్టి వేళ్లతో కూడా పెకలించేసేసారు. లాస్ట్ 5 సంవత్సరాల్లో పరిటాల సునీతమ్మ మంత్రిగా ఉండి ఎక్కడా కూడా ఏమి మాట్లాడేదానికి అవకాశం ఇవ్వలేదు, మాట్లాడనివ్వలేదు. మీరు ప్యాక్సన్ గొడవల్ని ఎవరు మాట్లాడకూడదు, చేయకూడదు అని చెప్పి. అది మాకు ఉండేటువంటి నిబద్ధత. ఓకే సురేందర్ గారు, డిబేట్ ని కంటిన్యూ చేద్దాం ఒక బ్రేక్ తర్వాత. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ఫర్ ద పీపుల్. ఇంతకుముందు ఓట్ల సురేందర్ నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, మాట్లాడండి. రాప్తాడులో పాపిరెడ్డిపల్లికైతే జగన్ అయితే వైసీపీ అధినేత వెళ్ళబోతున్నారు, మరి ఏం జరగబోతుంది? ఇప్పుడు నేనేమంటానంటే, మేము రాప్తాడు పాపిరెడ్డిపల్లికి వెళ్ళని, జగన్ వెళ్ళొద్దు అని మేము చెప్పట్లే. సునీతమ్మ కూడా మీరు రావద్దు అని సునీతమ్మ చెప్పట్లే ఎక్కడ కూడా. సునీతమ్మ ఏం చెప్తున్నారంటే, మీరు ఈ గడ్డ మీద అడుగు పెట్టేటప్పుడు సూట్ కేస్ బాంబుకు కారణం ఎవరు, దానికి ఎవరు బాధ్యులు వహిస్తారు, కారు బాంబుకు కారణం ఎవరు, కారు బాంబులో చనిపోయిన వాళ్ళని కుటుంబాలని, అదే విధంగా సూట్ కేస్ బాంబులో వల్ల చనిపోయిన కుటుంబాలని వాళ్ళని కూడా పరామర్శించండి, వాళ్ళకు కూడా సమాధానం చెప్పండి. ఒకటి, గత 5 సంవత్సరాల్లో ఎవరైతే తోపుదుర్తి ప్రదర్శిస్తున్నారో వాళ్ళ వల్ల పీడింపబడినటువంటి కార్యకర్తల్ని, చంపబడినటువంటి కుటుంబాలని వాళ్ళని కూడా పరామర్శించండి. అందరినీ పరామర్శించి దానికి సమాధానం చెప్పేసి వెళ్ళండి అని చెప్తున్నారు. అంతే. అంటే మేము అనుకుంటే హెలికాప్టర్ దిగనేము కిందికి అనేసి సునీతమ్మ అన్నారు. వాస్తవం అది. మేము అనుకుంటే దిగనిస్తామా? లాస్ట్ 5 సంవత్సరాలు మీరు చేసింది అదే కదా. మీరు మమ్మల్ని ఇంట్లో నుండి బయట రానిలేదు కదా. మేము ఆ విధంగా చేయట్లేదు కదా. మేము గత 5 సంవత్సరాలు మేము అనుకోని ఉంటే తోపిదుర్తి బ్రదర్స్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ నాయకులు కానీ, పెట్టిరేగిపోయేటువంటి వైసీపీ నాయకులు కానీ రోడ్డు మీద ఉండే వల్ల 2014 నుండి 2019 వరకు మేము తీసేయాలనుకుంటే, ఎలిమినేట్ చేయాలి వీళ్ళనుకుంటే ఎలిమినేట్ చేయలేమా? ఈ రోజు కూడా మేము ఎలిమినేట్ చేయాలా వీళ్ళనుకుంటే ఎలిమినేట్ చేయలేమా? వీళ్ళలాగా ఏమన్నా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఇంటికి గేట్లకి ఏమన్నా తాళ్ళు కట్టామా మేము? ఆ విధంగా మేము తాళ్ళు కట్టలేదు కదా. మేము కట్టలేమా? అధికారాన్ని ఉపయోగించి మీరు ఉపయోగించినట్టు మేము చేయాలనుకుంటే చేయలేమా? మేము అది కాదు. రాయలసీమ రతనాలసీమగా ఉండాలి. ఏదైతే ఒకప్పుడు రాయలసీమ రతనాలసీమ అని పిలుస్తున్నారో అదే విధంగా ఈ రోజు రక్తాల సీమ కాదు ఇది, రాయలసీమ రత్నాలసీమ అని చెప్పి మనం చేయాలనుకుంటున్నాం. దానిలో భాగంగానే ఇప్పుడు 2014 నుండి 2019 వరకు కియా కంపెనీ ప్రపంచంలోనే ఒక మేటి కంపెనీ, ఆంధ్రప్రదేశే కాదు దాదాపు 6-7 రాష్ట్రాలు పోటీ పడితే ఆ పోటీలో వాళ్ళని మెప్పించి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు గారు. దానివల్ల ఎన్ని కంపెనీలు వచ్చాయి అక్కడ? గత 5 సంవత్సరాలలో మీరు కట్ చేస్తే, అధికారం మేము కోల్పోతే, దానికి అనుబంధంగా ఉండేటువంటి కంపెనీలన్నీ కూడా 100 కంపెనీలు కర్ణాటకకు పారిపోయాయి మీ ధనదాహం వల్ల. అదేవిధంగా తిరుపతిలో ఐఐటి, ఐజర్, ఐఎస్ఆర్, డిక్సన్, మైక్రోమాక్స్, అపోలో టైర్స్, హీరో హోండా, ఈ విధంగా చెప్పుకుంటే ఇష్యూజీ వందలాది కంపెనీలు తీసుకొచ్చాం మేము. ఎందుకు తీసుకొచ్చాం? ఈ ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన జిల్లాలు ఉన్నటువంటి 7 జిల్లాలు ఉన్నటువంటి రాయలసీమ తాగునీటికి కూడా ఇబ్బంది పడతా ఉంది, వెనుకబడిన జిల్లాలుగా ఉంది. ఇక్కడ ప్యాక్సన్ గొడవలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే తినేదానికి తిండి లేనప్పుడు ఎవరితోనో ఒకటి వెనకంటి పోతే వాడు తిండి పెడతాడు, వాడు చెప్పిన పని చేసేటువంటి సంస్కృతి ఒకప్పుడు ఉండేది. ఈ సంస్కృతిని సమూలంగా మార్పు చేయాలని చెప్పి, చదువుకున్న ప్రతి నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి తీసుకురావడం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి తిరుపతి కోట్ల దూరంలో ఐఐటి, ఐజర్, ఐఎస్ఆర్ యూనివర్సిటీలు 3 యూనివర్సిటీలు స్థాపించాం. ఒక తిరుపతి, కాళహస్తి 2 కలిసిపోతా ఉంది ఇప్పుడు. ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలని మేము చూస్తున్నాం.
కానీ మీరేం చేశారు గత 5 సంవత్సరాలలో? ఇక్కడ వచ్చినటువంటి తిరుపతి కోతవేటు దూరంలో మా లక్ష్మణ్ తెలుసో తెలీదో ఎయిర్పోర్ట్ దగ్గర సెటప్ బాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వస్తే రిలయన్స్ ది స్థలం కూడా కేటాయించేసాం మేము. స్థలం కేటాయిస్తే వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని డబ్బులు డిమాండ్ చేస్తే సెటప్ బాక్స్ కంపెనీ వెళ్ళిపోయా. అంటే దాదాపు 1,00,000 మంది ఉద్యోగాల అవకాశాలు వచ్చేటివి అవుపోయా. ఇలాంటి కంపెనీలు ఎండిపోయినాయి. దాదాపు 20 కంపెనీలు తిరుపతి జిల్లా నుండి పారిపోయినాయి మీ ధనదాహం వల్ల. ఈ రోజు మళ్ళా వాళ్ళని మెప్పించి ఒప్పించి వాళ్ళు అడుగుతున్నారు, ఒప్పించి మాట్లాడాలంటే వాళ్ళు అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారు? మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు అని చెప్పి మీరు గ్యారంటీ ఇస్తారా చెప్పండి అని అడుగుతా ఉన్నాడు. లేదంటే మళ్ళా అతను అధికారంలోకి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు, మేము డబ్బు వ్యాపారస్తుడు ఎవడు ఏం ఆలోచిస్తారు మేడం? వాళ్ళ వ్యాపారం డెవలప్ కావాలా, 4 రూపాయలు సంపాదించుకోవాలని ఆలోచిస్తాడు. అలాంటి వాళ్ళని కూడా మీ ధనదాహం వల్ల తరివేస్తే మేమేమో అది కోరుకుంటున్నాం. మీరేమో ఎలక్షన్, ఆ డైవర్షన్ పాలిటిక్స్, శవాల మీద రాజకీయం చేయాలని మీరు కోరుకుంటున్నారు. అది మీ విజ్ఞప్తి వదిలేస్తాం. ప్రజలు కూడా మీకు 11 ఇచ్చారు. నెక్స్ట్ ఇదే విధంగా కొనసాగితే ఆ 11 ఉంటుందో లేదో ఆలోచించుకోండి మీరు. రైట్ అండి సురేందర్ నాయుడు గారు, అలాగే మాలకొండయ్య గారు, అలాగే సునీత కొన్ని వ్యాఖ్యలు చేసింది. కొన్ని వ్యాఖ్యల్లో కూడా చూసుకున్నట్లయితే తోపుదుర్తి సోదరులకు దమ్ముంటే జగన్ కి చెప్పి గంగుల భానుమతికో అలాగే కనుముక్కుల ఉమకో టికెట్ అయితే ఇప్పించాలని కూడా సునీత అంటున్నారు. మరి ఏంటి అసలు? మేడం గారు, రాజకీయ కాంపిటీషన్లో పొలిటికల్ పార్టీలు రకరకాల రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటారు. అవి రాజకీయ విమర్శలతోనే సమాధానం చెప్పొచ్చు. కానీ ఎక్కడో ఏదో చనిపోయినటువంటి శవ రాజకీయాలు ప్రధానమైనటువంటి పాత్ర పోషించడం అనేది కార్యకర్తను మా అధినేత పరామర్శించడానికి వస్తున్నారు, మరి ఏంటి మీకు ప్రాబ్లం అనే రీతిలో వైసీపీ వారు చెప్తున్నారు. ఏ పార్టీలో కార్యకర్త ఉన్నా, నాయకులు ఉన్నా, పెద్ద నాయకులు ఉన్నా, చిన్న స్థాయిలో కార్యకర్తలకు ఇబ్బంది జరిగినప్పుడు పరామర్శించడానికి, పర్యటన చేయడానికి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు మేడం గారు. అది ప్రభుత్వం చూస్తుంది, వాళ్ళకి కావాలని సెక్యూరిటీ కూడా ఇస్తుంది. కానీ పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆ పని మాత్రమే కాకోకుండా అక్కడ ఒక విధమైనటువంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ, లేకపోతే అక్కడ రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా కానివ్వండి, రకరకాలుగా ఈ మధ్య వైసీపీ నాయకులు ఆయన ప్రభుత్వంలో ఉన్న టైంలో ఆ విధంగానే ఉన్నారు, ప్రభుత్వం పోయిన తర్వాత కూడా ఆ విధంగానే ఉంటున్నారు. కానీ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నారనేటటువంటి ఒక ఆలోచన మా మనసులో ఉందేమో, వారు ఒకసారి ఆలోచన చేయాలి. ఈ సందర్భంగా నేను ఒక మాట అడుగుతున్నాను మేడం గారు, మన జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ పార్టీని కానీ. మొన్న పార్లమెంట్లో కపిల్ సిబాల్ గారు అనేటువంటి ఒక ఎంపీ గారు రాయలసీమ సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి వెంకన్న స్వామి దేశవ్యాప్తమే కాదు ప్రపంచంలోనే పెద్ద ప్రజలందరికీ ఆశీస్సులు అందించేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క భూమిని పార్లమెంట్లోనే ఇది వక్ఫ్ ఆస్తులు అని చెప్పేసి అన్నారు మేడం గారు. మరి అంత కార్యకర్తలు రక్షించబడే జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని సిద్ధాంతాలు కట్టుబడి ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మీద ఒక్క మాట మాట్లాడమనండి. ఇవాళ పర్యటనలో ఆయనకి దమ్ముంటే కేవలం రాజకీయాలు లేకపోతే కార్యకర్తలను అడ్డుపెట్టుకొని ఏదైనా జరిగినప్పుడు ఇలాంటి విమర్శలు చేసి ఒక రెచ్చగొట్టేటటువంటి ధోరణి కాకుండా ఒక పాలసీ ఉందండి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీకి కానీ. ఒక పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ వారు ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి పార్టీకి ఒక పాలసీ ఏమైనా ఉందా? దేశభక్తి ఏమైనా ఉందా? లేకపోతే ధర్మం పట్ల విశ్వాసం ఉందా? సనాతన ధర్మం అంటే ఆలోచించి ఓపిక ఉందా? ఏమీ లేదు మేడం గారు. కేవలం వాళ్ళ నాయకులు కానీ వాళ్ళు కానీ, ఎందుకంటే వాళ్ళ నాయకులు పాపం మన సురేంద్ర గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారు పార్టీ సిస్టానికి లోబడి మాట్లాడకపోతే వారికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వారు మాట్లాడతారు. కానీ మనం మాట్లాడేటటువంటి మాటలు కానీ మన యొక్క ఆలోచన కానీ ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. వారు ఒక పాలసీ కట్టుబడి ఉండాలి. అయ్యా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి కావాలా, లేదంటే వద్దంటే వద్దని చెప్పేయండి. సనాతన ధర్మాన్ని గౌరవించమంటే గౌరవించమని చెప్పేయండి. తిరుపతి భూమి గురించి, తిరుపతి స్వామి గురించి మాట్లాడేటటువంటి ధైర్యం ఎవరికి ఉందండి? ఆ పార్టీతో ఈయన వెళ్ళి వారి పక్కన కూర్చుంటారు, వారి నిర్ణయాలను సపోర్ట్ చేస్తారు అంటే ఏమనుకోవాలి? ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఏం చెప్తున్నారు? చాలా క్లారిటీ ఇవ్వాలి ఆయన. అదేం కాకుండా రాజకీయాలు చేస్తూ నెలకు రోజు ఎక్కడో పర్యటన చేస్తూ పార్టీని కాపాడుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు తప్ప ఇది ఎవరి కోసమో ఎవరి అభివృద్ధి కోసమో కార్యకర్తల కోసం వెళ్తున్నాడని నేనైతే అనుకోవట్లేదు. చెప్పానండి, నేను కార్యకర్తల కోసం వెళ్తున్నాను, ఈ ధర్మం కోసం వెళ్తున్నాను,
పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినటువంటి తిరుపతి భూములు వర్క్ భూములు కాదని చెప్పి అది తప్పని చెప్పి చెప్పమనండి. రాయలసీమ వెళ్తున్నారు కాబట్టి, ఆ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఆ స్వామి గౌరవాన్ని నిలబెట్టే విధంగా మాట్లాడమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఓకే, రైట్. మాలకొండే గారు అలాగే డిబేట్లో జాయిన్ అయ్యారు. మస్తాన్ రావు గారు, అనలిస్ట్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. ఎస్, పట్టాల సునీత మాట్లాడిన విషయాలు చూస్తున్నాం. రాప్తాడులో రాజకీయమైతే వేడెక్కింది. ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటూ కూడా తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి అయితే కౌంటర్ ఇచ్చారు. దీనికి ప్రతి కౌంటర్గా తలుచుకుంటే హెలికాప్టరే దిగకుండా చేస్తాం, వెనక్కి పంపిస్తాం అలానే అని చెప్పేసి కూడా చెప్పారు. ఏ విధంగా చూసుకోవాలంటారు వారి వ్యాఖ్యల్ని? మరి పర్యటన ఎలా ఉండబోతుంది? పర్యటనకు వెళ్తున్నారు. బ్రాహ్మణి గారు, గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్లో ఉన్న పెద్దలకు వీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వస్తుంది ఎందుకంటే లింగమయ్య అనే కార్యకర్త హత్యకు గురయ్యారు. నిజానికి ఒకటి చెప్పుకోవాలండి, పాపం లింగమయ్య గారు అనే వ్యక్తి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి ఇంటి మీద దాడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వస్తే ఆయన నివారించడానికి, బాబు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, మహిళలు ఉన్నారు, వెళ్ళండి అయ్యా అని చెప్పినందుకు, ఆ విధంగా చెప్పినందుకు ఆయన హత్యగాయం పడ్డాడు. నిజానికి ఆయన శాంతి కోరుకుంటున్న వ్యక్తి. నిజానికి ఆ కక్షపూరితంగా ఆయన దాడులకు పాల్పడలేదు. సో అలాంటి వ్యక్తిని కూడా అక్కడ మర్డర్ చేసే పరిస్థితులు ఏ విధంగా కక్షపూరితంగా ఉన్నాయి, దేశపూరితంగా ఉన్నాయి పార్టీల మధ్య అనేది మనకు వెల్లడ చేస్తుంది అనేది అయితే నేను చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తున్నారు. అక్కడికి ఎందుకు వస్తున్నారు? ఆయన లింగమయ్య గారి కుటుంబాన్ని కానీ అక్కడ కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికి కానీ వస్తున్న పరిస్థితి ఉంది. సో ఆయన ఏం మాట్లాడాలి, ఎలా రియాక్ట్ కావాలి, రెచ్చగొట్టాలా వద్దా అనేది ఎలా వీళ్ళు చెప్తారండి? వాళ్ళు మాట్లాడాలి కదా, ఆయన రావాలి, మాట్లాడాలి, అవకాశం ఉండాలి. గతంలో ఈ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో రాగలుగుతున్నారు, ఎక్కడికైనా రాగలుగుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా పల్నాడులో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త చంద్రయ్య అనే వ్యక్తిని గొంతుకొచ్చి చంపేస్తే వెళ్ళడానికి వీల్లేదని చెప్పారు. ఇప్పుడు ఇంకా ఈ ప్రభుత్వంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికైనా పరామర్శిస్తానికి అక్కడికి వెళ్ళనిస్తున్నారు. అసలు వెళ్ళనివ్వండి, వెళ్ళిచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారు, అక్కడ శాంతి నెలకొల్పడానికి ప్రయత్నిస్తారా, రెచ్చగొడతారా? రెచ్చగొట్టేటైతే ప్రజలు దాన్ని హర్షించరు ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ పల్నాడు కానీ రాయలసీమ కానీ కొన్ని ప్రాంతాల్లో గ్రామాలు కానీ లేకపోతే మండలాలు కానీ అలా విడిపోయి ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ అని విడిపోయి ఉండటం వల్ల ఆయా గ్రామాల్లో ప్రత్యర్థి పార్టీలు, ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉంటే వైసీపీ వాళ్ళు ఆ గ్రామాల్లో ఉండలేని పరిస్థితి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఆ గ్రామాల్లో కార్యకర్తలు ఆ గ్రామాల్లో ఉండలేని పరిస్థితి. అలా జీవించే పరిస్థితిని కాలరాసే విధంగా చేసే హక్కు ఈ రాజకీయ పార్టీలకు ఎందుకు ఇచ్చారు? ఈ రాజకీయ పార్టీలు ఉన్నందువల్ల వాళ్ళ జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు ఈరోజు చాలా పెద్ద ప్రమాదంలో పడ్డాయి. వీటిని అందరూ కూడా రాజకీయ పార్టీలు, తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ప్రతీకార రాజకీయాలను విడనాడాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక ముందు వీటిని కొనసాగించొద్దు అని అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే ఎవరైతే అక్కడ లోకల్ గా పరిటాల సునీత గారు కూడా, ఎందుకంటే హెలికాప్టర్ని అడ్డుకుంటాము, ఇప్పుడు ఆమె చెప్పారు పరిటాల రవి గారి హత్య వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది. ఆయన హత్య జరిగి 20 సంవత్సరాలు అవుతుంది. దానికి సంబంధించి దర్యాప్తులు కూడా జరిగాయి. ఆ దర్యాప్తు జరిగిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర దానిలో లేదని తెలిసినప్పుడు మళ్ళీ రెచ్చగొట్టే విధంగా, ఎందుకంటే దర్యాప్తులో ప్రూవ్ అయిపోయింది. పరిటాల రవి గారు హత్యగాంపుకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా హత్యకు పథకం పొందుతున్నారనేది ఆయన చెప్పారు. దాని మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా ప్రస్తావించిన పరిస్థితులు ఉన్నాయి. సో అవేవి ప్రూవ్ కాలేదు. ఇప్పుడు ఆరోపణలు చేయటం వేరు, వాటిని ప్రూవ్ చేయటం వేరు. నేను అనేది ఏంటంటే, గతంలో పరిటాల రవి గారు పులివెందులు వెళ్తా ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శ్రేణులు అడ్డుకున్నారు కాబట్టి ఈ రోజు మేము అడ్డుకుంటాము, లేదంటే చంద్రబాబు నాయుడు గారు మాకు అలా నేర్పలేదు కాబట్టి ఆయన్ని అలౌ చేస్తున్నాం. నేను అనేది ఏంటంటే, ఈ ప్రతీకార రాజకీయాలు, ఈ యొక్క ఫ్యాక్షన్ రాజకీయాల్ని విడనాడే విధంగా పరిస్థితులు తేవాలి కానీ అదే విధమైన సంస్కృతిలో ఉండటం వల్ల. మస్తానన్న ఒకే సెకండ్, అంటే పరిటాల సునీతమ్మ ఏమనిందంటే, మేము అడ్డుకోవాలా, మీలాగా మేము ఆపేయగలగాలనుకుంటే మేము ఆపేయగలము, కానీ మాకు ఆ సంస్కారం లేదు. కానీ మీరు వచ్చేటప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళ అనుచరులు, వాళ్ళ వల్ల గత 5 సంవత్సరాల్లో ఇబ్బంది పడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పరామర్శించండి, పరామర్శించి వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళకి ఏదో ఏదో సహాయం చేసి వెళ్ళండి. అట్లా లేకుండా మీరు వీడికి వచ్చేసి వాళ్ళని ఒకరినే పరామర్శించి వెళితే కుదరదు అని చెప్పారు. కానీ మేము అడ్డుకుంటాము, లేకపోతే మీరు ఇంకోటి అని చెప్పాల. అందరికీ న్యాయం చేయమంటున్నారు.
మీలాగా మేము సురేంద్ర నాయుడు గారు, ఇప్పుడు మర్డర్ జరిగింది, ఎవరి మీద ఆరోపణలు వస్తా ఉన్నాయి? పరిటాల సునీత గారి వర్గం మీద ఆరోపణలు వస్తా ఉన్నాయి. అక్కడ ఆమె మరింత రెచ్చగొట్టే విధంగా, ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఆయన వస్తా ఉన్నారు, ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తిగా ఆయన మాట్లాడిన వాళ్ళు రెచ్చగొడితే ఖచ్చితంగా ప్రజలు హర్షించరండి. ఖచ్చితంగా గతంలో చూసాం కదా, రెచ్చగొట్టే రాజకీయాల వల్ల రాజీవ్ ఫోన్ చేయి. కార్యకర్తలు అచ్చగావింపబడితే ఖచ్చితంగా అది ప్రజల్లో రెవల్యూషన్ వస్తుంది. ఏవగించుకుంటారు ఆ పార్టీ. రామణి గారు, Yes, సో మస్తాన్ గారు. నేననేది ఏంటంటే, నేననేది ఫ్యాక్షన్ రాజకీయాల పట్ల మనం వాటిని ప్రజల ప్రాణాలు కాపాడాలి, విద్వేషపూరిత రాజకీయాలను విడనాడాలి అనే విధంగా ఒక సూచన గాని, ఒక నాయకులందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలి. లేకపోతే ఇదే విద్వేషపూరిత రాజకీయాలు ఆయా ప్రాంతాల్లో అభివృద్ధిని కూడా అడ్డుకుంటున్నాయని నేను చెప్తున్నాను. ఓకే మస్తాన్ రావు గారు. అలాగే లక్ష్మణ్ రావు గారు, ఎస్, వైసీపీ అధినేత ఎవరినైనా పరామర్శించవచ్చు, వారి కార్యకర్తను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి భరోసాను కూడా కల్పించవచ్చు, కానీ వారి మాట్లాడే మాటలు, విధానం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉండకూడదు అని చెప్పేసి కూడా మస్తాన్ రావు గారు చెప్పారు. మరి మీరేం చెప్తున్నారు మరి ఫైనల్ గా? డిబేట్ మొదట్లో అదే చెప్పానండి. ఓకే, కక్షపూరితమైన రాజకీయాలు కానీ, ప్రొవోకేటింగ్ వర్డ్స్ కానీ, లేదా అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే రాప్తార్లో ఉన్నటువంటి అక్కడ మీరు ఏదైతే ఫ్యాక్షనిజం అయిపోయింది, ఇంక లేదు, రాయలసీమలో అందరూ కూడా బాగానే ఉన్నారు అనుకున్న తీరులో మళ్ళీ ఈ యొక్క ఫ్యాక్షనిజం మళ్ళీ ఎందుకు తరలిపుతా ఉన్నారు, ఎందుకు ప్రొవోకేటింగ్ చేస్తూ ఉన్నారు, ఎందుకు అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఎందుకు ఆటంకాలుగా అడ్డుగా నిలబడుతూ ఉన్నారు? అయిపోయింది ఇవన్నీ పాతకాలం. ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ పెరిగింది. యువత కూడా ఆ మంచి ఆలోచన ధోరణిలో పెద్ద పెద్ద చదువులు చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన వ్యక్తులు ఉన్నారు. అందరికి కూడా ఆ సినిమాలో చూపించిన విధానంగా అయితే ఇప్పుడు రాయలసీమ లేదండి. రెడ్డి అంటే వీళ్ళు రాయలసీమ, రెడ్డి అంటే తన్నుకుంటారు, కొట్టుకుంటారు, ఫ్యాక్షన్ ఇవన్నీ కూడా సినిమాలో చూపిస్తారు. బయట అయితే ఆ వాతావరణం లేదన్నది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కానీ ఇటువంటి చిన్న చిన్న గొడవలని, కార్యకర్తల్ని ఈ యొక్క ప్రొవోకేటింగ్ చేసే వాళ్ళని కొట్టడం, చంపడం అనేది అయితే కరెక్ట్ కాదని చెప్తాను. నగల మస్తాన్ రావు గారు చెప్తున్నట్టుగా నేను కూడా అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా క్రిస్టల్ క్లియర్గా అన్నారు. నిజంగానే మీరు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన అభియోగం మీద ఆ రోజున సిబిఐకి అప్పచెప్పారు. స్థానికంగా 3 దర్యాప్తులు చేశారు, సిట్ దర్యాప్తు చేయించారు, అన్ని ఈడీ సిఐడి దర్యాప్తు చేశారు. అన్ని దర్యాప్తులో కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదని క్రిస్టల్ క్లియరెన్స్ రావడం జరిగింది. అంటే మనం ఒక అలిగేషను, ఒక ఫాల్స్ ప్రాపగండా అనేది తీసుకెళ్తే ప్రజలు నమ్మేస్తారన్న విధానం అయితే కరెక్ట్. నిజంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి మాట్లాడితే ఈ రోజున పరిటాల సునీత గారును, శ్రీరామ్ గారు ఇటువంటి ధైర్యంగా మాట్లాడే అంత సినిమా ఉందంటారా వాళ్ళకి? రైట్. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఒక్క నిమిషం అయిపోయింది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అదేదో మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసినటువంటి బీటెక్ రేవా అనుకుంటా, బీటెక్ రేవా అన్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, కానీ కాన్సన్ట్రేషన్ చేస్తే పావు గంట చాలండి. మేము ఎవరు కూడా నిలబడలేము, మేము ఎవరు కూడా ఆయన ఎదురుగా నిలబడే పరిస్థితి లేదు. ఆయన మా వైపు ఒక పావు గంట కన్నీరు చూసాడంటే ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా నిలబడలే పరిస్థితులని బీటెక్ రేవా చెప్పారంటే అర్థం చేసుకో. ఇప్పుడు అదే కిరణ్ కుమార్ రెడ్డి, అదే పార్టీలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి అదే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి అయిన తర్వాత సాక్షాత్ అసెంబ్లీలో అదే కిరణ్ కుమార్ రెడ్డి కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? ఏదైతే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ కాదు, అది నిజమే, అతన్ని కాపాడేదానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది, నేను ఆ హత్య నుండి ఆ హత్య పాత్ర లేదు అని చెప్పేదానికి, ఆ మేనేజ్ చేసేదానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది, ఆ విధంగా చేస్తే ఈ రోజు నా మీద అసమ్మతి తీర్మానం పెడుతున్నాడు ఇతను అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆ రోజు జరిగింది ఏంది? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలమైన నాయకుడిగా రాజశేఖర రెడ్డి ఉన్నాడు. రాజశేఖర రెడ్డి చెప్పినట్టే కదా వాళ్ళు విన్నారు. సిబిఐ, ఈడీలు అన్ని మేనేజ్ చేసుకున్నాడు, అతని పాత్ర లేదని చెప్పి తేల్చాడు. ఒకటి. రెండోది, ఇందాక మా తమ్ముడు చెప్తున్నాడు, అంటే అరగంట
ఇట్లా చూస్తే ఏం చేస్తారు అని మేము కూడా అదే చెప్పాం చంద్రబాబు నాయుడు గారికి. మొన్న మీటింగ్లో కార్యకర్తల మీటింగ్ పెడితే మేము కూడా చెప్పాం, ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకోయ్యా చంద్రబాబు నాయుడు గారు, మా ధన ప్రాణ మానాలకి భంగం కలిపే విధంగా జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం చేశాడు. మీరు 5 నిమిషాలు, అరగంట వద్దు మాకు, 5 నిమిషాలు కళ్ళు మూసుకోండి అయ్యా, వీళ్ళని ఏం చేయాలో మేము చేస్తాము. ఓకే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వాడు అడుగు పెట్టనీయకుండా చేసే దమ్ము, ధైర్యం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంది. ఆశామాసి తెలుగుదేశం కార్యకర్తలు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ధర్మరాజులాగా చంద్రబాబు గారు శాంతి వచనాలు జగన్మోహన్ రెడ్డి అడుగు ఓకేనండి. మాలకొండ గారు ఫైనల్ గా పరిటాల సునీత గురించి సంబంధించి ఒక రైట్ కన్క్లూడ్ చేయండి వ్యాఖ్యలకు సంబంధించి. ఓకేనండి సురేందర్ నాయుడు గారు అలాగే లక్ష్మణ్ రావు గారు. ఓకేనండి మాలకొండ గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. అలాగే మస్తాన్ రావు గారు కూడా ఉన్నారు. రైట్ లక్ష్మణ్ గారు ప్లీజ్ దయచేసి మీకు అవకాశం ఇచ్చాను, చాలాసేపు మాట్లాడారు చెప్పారు. ప్లీజ్ మిగతా వాళ్ళని కూడా మాట్లాడివ్వండి, సమయం చాలా తక్కువగా ఉంది. కన్క్లూడ్ చేయండి మాలకొండ గారు ప్లీజ్ మాట్లాడండి. నమస్తే అమ్మా. పెద్దలు మస్తాన్ రావు గారు అక్కడ ఉన్న పరిస్థితి చక్కగా వివరించారు, ధన్యవాదాలు. మన సురేందర్ గారు కొద్దిగా ఆవేశంగా మాట్లాడుతున్నట్టున్నారు. లక్ష్మణ్ గారు ప్రస్తుత రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అంత ఆవేశంగా మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఇంకా రాజకీయంలో అలాగే కొట్లాడుకోవాలి, అలా చంపేసుకోవాలి, అలా హత్య రాజకీయాలు కొనసాగాలి, అభివృద్ధి అవసరం లేదనుకుంటే మీరు డిక్లరేషన్ పెట్టేయండి వైసీపీ నుంచి. ఆలస్యం ఎప్పుడు బాగుపడటానికి మాకు ఇష్టం లేదండి, మేము ఇలాగే ఉంటామని చెప్పేసి అప్పుడు ప్రజలకు కూడా తెలుస్తుంది మీ గురించి. కానీ నేను ఏం చెప్తానంటే మీరు వాళ్ళు దయచేసి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అంటే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో, అంతకుముందు ఎన్టీ రామారావు గారి టైంలో, అంతకుముందు సంజీవ్ రెడ్డి గారి టైంలో, విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో, ఇంకా ముందుకెళ్తే చాలా నాయకులు అసెంబ్లీలో మాట్లాడినటువంటి విషయాలు, రాజకీయాలు, రాయలసీమ పరిస్థితులన్నీ కూడా ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. కానీ ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏదైతే ఉందో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి సహకరించాలి, కార్యకర్తల దగ్గరికి వెళ్ళమనండి, మాట్లాడమనండి, అదే తప్పటం. ఇప్పుడు మస్తారావు చెప్పినట్టుగా అక్కడ ఎవరైతే లింగయ్య గారు ఉన్నారో వారు చనిపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. నిజంగా వారిని చంపింది ఎవరైనప్పటికీ కూడా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, వారిని శిక్షించాలి కఠినంగా. వారి కుటుంబానికి కూడా మేము భారతీయ జనతా పార్టీ నుంచి సానుభూతి తెలియజేస్తాం. వారు పైలాకుల మనశ్శాంతిగా ఉండాలని కూడా మేము కోరుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి, అటు నరేంద్ర మోడీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి నుంచి చేస్తున్న అభివృద్ధిని మాత్రం అడ్డుకునే రాజకీయాలు చేయొద్దని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని కోరుతున్నాను మేడం. థాంక్యూ. ఓకే మాలకొండ గారు. అలాగే ఫైనల్ గా మస్తాన్ రావు గారు ప్లీజ్ దయచేసి కన్క్లూడ్ చేసేయండి. ఫోన్ మాట్లాడబోతాను. రైట్ మీ వాయిస్ సరిగ్గా ఓకే అండి, మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు, సారీ అండి. థ్యాంక్ యూ అండి డిబేట్లో జాయిన్ అయ్యేందుకు. ఓట్ల సురేందర్ నాయుడు గారు టీడీపీ స్పోక్స్ పర్సన్, అలాగే మాలకొండ గారు బీజేపీ స్పోక్స్ పర్సన్, అలాగే రాగిడి లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే మస్తాన్ రావు గారు అనలిస్ట్ గారు. థ్యాంక్ యూ అండి. ఇక రాప్తాడు నియోజకవర్గంలో నేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై రాప్తాడు ఎమ్మెల్యే పట్టాల సునీత అయితే స్పందించారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో 2 వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగి లింగయ్య అనే వ్యక్తి అయితే చనిపోతే రాజకీయ హత్యగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే మాజీ ముఖ్యమంత్రి జగన్ పాపిరెడ్డిపల్లికి వస్తున్నారనైతే మండిపడ్డారు. ఇక ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో కుల రాజకీయాలకు వైసీపీ తెరలేపుతోందని ఆరోపించారు. ఇక దీనికి సంబంధించి తెలియాలి అంటే మున్ముందు వేచి చూడాక తప్పదు. ఇది వాటి ఫర్ ద పీపుల్. స్టే ట్యూన్. బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.